ఇక్కడ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఒక ముఖ్యమైనటువంటి పదం ఉపయోగించారు, ప్రొఫెసింగ్ ఏ రిలీజియన్. ప్రొఫెసింగ్ ఏ రిలీజియన్ అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనది. ప్రొఫెసింగ్ అంటే బహిరంగంగా ప్రకటించడం. ఇప్పుడు చాలా మంది సాక్ష్యాలు ఇస్తున్నారు, నేను క్రైస్తవంలోకి మారాకనే తలనొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పి తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, పిల్లలు పుట్టారు, ఇంకా రకరకాలవని కరుణాకర వీడియోస్లో రకరకాల ఉంటూ ఉంటాయి. సో అంటే బహిరంగంగా కనుక మీరు ప్రొఫెస్ చేసినప్పుడు, ప్రొఫెసింగ్ అంటే ఒక మతాన్ని అవలంబించడం, ఆ మతాన్ని బహిరంగంగా ప్రకటించడం, ఆ మత చిహ్నాలు ధరించడం, అంటే ముఖం మీద బొట్టు లేకపోవడం అనేది కూడా మత చిహ్నం అవుతుంది. కనుక అలాంటి వ్యక్తీకరణలు ఏవైనా కనుక ఉన్నట్లయితే వేటిని ప్రకటించినట్లయితే అది క్రైస్తవం కిందకు వస్తుంది. అది ఎస్సీ స్టేటస్ డిస్క్వాలిఫై చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మన దళిత క్రైస్తవ సోదరులు గమనించాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు చెప్పారు, నేను పర్సనల్ లైఫ్లో క్రైస్తవుగా ఉంటాను, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో హిందూ షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉంటారు. అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఇళ్లలో క్రైస్తవులకు సంబంధించిన సంస్కారాలు జరుగుతుంటాయి, కానీ సర్టిఫికేట్స్లో మాత్రం హిందూ అని ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అలాంటివి చెల్లవు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి స్కీమ్ అని సుప్రీంకోర్టు తెలియజెప్పడం జరిగింది.